ఓం నమో నారసింహాయ. శ్రీ బీర్పూర్ లక్ష్మీ స్వామి యొక్క దివ్యమైన భవ్యమైన క్షేత్రం నారసింహ క్షేత్రం. ఇది జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామం, బీర్పూర్ మండలం లోపల వెలిసిన స్వామి. పూర్వము 800 సంవత్సరాల పూర్వం ఈ స్వామి వెలిసిందనేది చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఇది స్వామి వెళ్ళడానికి ముందుగా చరిత్ర ఏంటంటే, నమ్మాచారులు అని వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. వాళ్ళు నలుగురు అన్నదమ్ములు వస్తూ వస్తూ ఒకరు భాగ్యనగరం లోపల, ఒకరు ద్రౌపది గ్రామానికి రావడంతో వారు ఇక్కడ స్వామివారు నృసింహస్వామి ఒక క్షేత్రం ఉంది అని తెలుసుకోవడానికి కోసం వారు బయలుదేరి వస్తూ ఉండగానే, అప్పటికి ఇక్కడ ఈ కొండలపైన ఎలాంటి భగవంతుని దేవాలయాలు లేవు. ఒక గొల్ల కాపరి, బీర్పూర్ గ్రామమైన కొమరయ్య అనే ఒక గొల్ల కాపరి మేకలు కాస్తూ జీవించేవాడు. అతని భార్య కేతమ్మ చాలా ఉత్తమమైన దంపతులు వాళ్ళిద్దరు. వాళ్ళకు భక్తి భావన ఆ యాదవ కులం లోపల ఎక్కువగా ఉండేది. వాళ్ళు కాస్త గొల్లను కాస్తూ ఉండగా ఒకరోజు స్వామివారు బాలుని రూపంలో అగుపడి ఆ గొల్ల ఆ కొమరయ్య అడిగాడు, ఎవరు బాబు, మీరు ఎటు వచ్చారు అని అడిగారు. నేను ఎవరో నీకు ముందు ముందు తెలుస్తుందిలే అని ఆ విషయాన్ని సవిస్తారంగా వాళ్లకు చెప్పడం జరిగింది. తర్వాత ఇలా 2 రోజులైంది. 3వ రోజు నాడు అతడు 3 రోజుల వరకు భయంతో ఉన్నాడు. మరి ఇది మనిషా లేకపోతే ఏదైనా యొక్క దయ్యమా అనే ఒక భయం లోపల భయభ్రాంతులతో ఉంటే, ఈ 3 రోజులు అయిపోయే వరకు ఇది ఎలా అంటే, ఒక గొల్ల కాపరి ఒక 2 రోజులకు సరిపడే సరుకులు తీసుకొని వెళ్ళేవాడు. అదేవిధంగా అతడు 2 రోజులకు సరిపడే సరుకులు తీసుకెళ్తే ఆ సరుకు కాస్త అయిపోయాయి. అప్పుడు ఆ బాలుని పిలిచేసి, నాయన నువ్వు మేకలు కాస్తావా అంటే, ఈ మేకలు కాస్తే మరి నాకేమి ఇస్తావని, నాకు పాలు పొయ్యి చాలు అని ఆ స్వామివారు అన్నాడు. ఈ తిరునామాలు పెట్టుకొని చక్కగా స్వామివారు మంచి పట్టు వస్త్రాలు కట్టుకొని ఉన్నాడు. ఆ బాలుని చూస్తే ఒక్క మగవాళ్ళే మోహించే అంత అందంతో ఆ బాలుడు అక్కడ ఉన్నాడు. చూసేసి అప్పటికి ఈయనకు సంతానం లేదు. ఇతని లోపల అది పుట్టింది. ఏమిటి, ఈ బాబును మనం పెంచుకుందామనే ఒక ఆలోచన తగిలింది. సరే, ఇది ఇక్కడ ఉంటే ఆ కుమర ఏం చేశాడంటే, ఇంటికి బీర్పూర్ గ్రామానికి వచ్చేస్తే అతని భార్య అడిగేది, ఏమయ్యా మరి గొర్రెల దగ్గర ఎవరు నుంచావు, మరి నువ్వు ఇలా వచ్చిన కారణం ఏంటి అని అంటే, అప్పుడు చెప్తున్నాడు, ఒక బాలుడు వచ్చాడు, 3 రోజుల నుంచి నాతోనే ఉంటాడు, అతనికి అప్పయ్యప్పి వచ్చానంటే, ఆయన ఎవరో దయ్యమో మరి ఏందో, నేను కూడా వస్తా కానీ వెంబడి, మరి నేను ఒకటి వెళ్తే నిన్ను కూడా చంపి తినది అని చెప్పేసి ఆ భార్య ఆ భర్త వెంబడి తన అడుగుజాడల్లో నడుస్తూ కొండపైకి వచ్చింది. అప్పుడు భక్తితో పాలు పెరుగులు 2 రోజులు కావలసిన సరుకులన్నీ పట్టుకొని బీర్పూర్ కొండపైన పెద్దగుట్ట నృసింహస్వామి, ఆ స్వామి అక్కడ కొండ మీదకి వచ్చేసే వరకే ఉన్నది. ఆ కొండ మీదకి వచ్చిన వెంటనే ఈ మేకలు కాస్తూ ఉన్న ఆ బాలుడు కనబడి ఆ కేతమ్మ చూసి ఆ పాల యొక్క పెరుగు యొక్క ఆ గంపను కింద పెట్టేసి చేతులు జోడించి నమస్కరించింది. ఎంత మనోహరమైన రూపం! ఏమిటి ఈ అడవి లోపల గిట్ట దట్టమైన పుల్లులు తిరుగుతున్న అడవి లోపల ఈ చిన్న బాలుడు ఎక్కడి నుంచి వచ్చారు అని అనుకొని అప్పుడు దగ్గరికి వెళ్ళి అడిగేది, ఎవరు నాయన మీరు అని అంటే, తన యొక్క రూపాన్ని చూపించాడట. నేను ఇక లక్ష్మీ నారసింహ స్వామిగా నేను వెలుస్తున్నాను అని చెప్పడం జరిగిందట. అప్పుడు వాళ్ళ యొక్క మీ కోరిక ఏంటిది అని అడిగారట. మాకు కోరికలంటూ ఏమీ లేదు, మాకు మోక్షం చూపించండి అని చెప్పేశారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి, మీరు ఎప్పుడైతే నన్ను నారసింహ అని పిలుస్తారో అక్కడి వరకు నేను అశ్వవాహనం మీద వెళ్తున్నాను చెప్పి అక్కడ అశ్వవాహనం మీద బయలుదేరాడట. ఆ బాలుని రూపంగా ఇప్పుడు అక్కడ వెలిస్తే ఆ బాలుని రూపంగా వెలిసిన తర్వాత అందనంత ఎత్తులో ఉంటే నువ్వు ఎందుకు అయ్యా అని ఆ గొల్ల కేతమ్మ అనగానే, అప్పుడు అక్కడ నుంచి అశ్వవాహనం ఎక్కి వెళ్ళి ఒక అడుగు ముందుకు వేయగానే నారసింహ అని పిలిచి తన యొక్క ప్రాణాలను వదిలిపెట్టేసింది. ఆ ప్రాణాలు వదిలిపెట్టేసరికి స్వామి వారు ఇక్కడే ఆగి వెలిశాడు. అది కాస్త అప్పుడు మాఘమాసం, మాఘశుద్ధ ఏకాదశి రోజునాడు ఆ స్వామివారు వెలిశాడు కాబట్టి ఆ కాలం నుండి ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఇంతింతై వటువింతై అన్నట్టుగా దేవాలయం లోపల అభివృద్ధి కమిటీగా
దేవాలయం ఎండోమెంట్ వాళ్ళు, మరి ఈ యొక్క ట్రస్ట్ తోటి ఇదంతా కూడా జరుగుతూ దేవాలయం ఎంతెంతో అభివృద్ధి చెందుతున్నది. ఇప్పుడు కింద కూడా దేవాలయం భక్తుల యొక్క సౌకర్యార్థం వాళ్ళకు భోజనశాలలు కానీ, దేవాలయం లోపల ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం 2025 7/2/2025 శుక్రవారం నుండి 19/2/2025 వరకు బుధవారం వరకు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమం లోపల 7వ తారీఖు రోజునాడు స్వామివారి యొక్క ఉత్సవ మూర్తులు ఊరేగింపుగా వెళుతాయి. అంటే ఇది ఇలా ఉంటే ఈ చరిత్ర లోపల ఒక చిన్న కథ ఏంటంటే, ఈ నమ్మాచారులు బీర్పూర్ గ్రామం నుంచి వచ్చేసరికి అప్పుడు ఈ నేరెళ్ళ గ్రామాన్ని కూడా ముస్లిం నవాబులు పరిపాలిస్తున్నారు. ఆ చరిత్ర మన దగ్గర ఇప్పుడు ఉర్దూ రాతలో మన దగ్గర కూడా ఉంది. ఇప్పటికీ పాలిస్తుంటే ఈ స్వామిని వెతికేతందుకు, అంటే ఈ గొల్లకేతమ్మ వీళ్ళు ఇలా ఉంటే అప్పటి వరకు ఇంకా ప్రజలకు తెలియలేదు. కాకపోతే ఈ నమ్మాచారులు అనేవారు వచ్చారు మా వంశీయులు. అప్పుడు ఆయనకి ఏం చేశారంటే, స్వామివారు స్వప్నంలో అవుపడి ఇక్కడ వెలుస్తున్నాడు, స్వామి వెలిశాడట, ఎక్కడో నేను అడవిలో మరి వెతకవచ్చునా అని. అప్పుడు మన యొక్క ప్రాంతాన్ని అంతా ముస్లింలు పరిపాలిస్తున్న కాలం. ఆ ముస్లిం నవాబుని అడిగితే, అవునయ్య నాకు కూడా నేను రాత్రి కళలో ఎవరో కలిసి నరసింహస్వామి వెలుస్తున్నాడ, మరి వెతికేందుకు నేను పర్మిషన్ ఇస్తాను, ఒక 2 మనుషులను ఆ ముస్లిం వాళ్ళని కూడా తోలిచ్చాడట. అప్పుడు 2 రోజులు వెతికారట, అయినా దొరకలేదు. 3వ రోజు వెతికారట. ఇక మా యొక్క వర్కర్లు అంటే అప్పుడు వాళ్ళ యొక్క భటులు రాలేరు, ఇక మీరు వెతకండి అని పర్మిషన్ ఇచ్చాడు. ఆ పర్మిషన్ ఇచ్చిన నిర్ణయం మన దగ్గర ఇప్పటికి కూడా ఉంది. వాళ్ళు వెతికి వెతికి అక్కడ ఉన్న స్వామి వెలిచిండో, ఆ గొల్లకేతమ్మ పాలు పెరుగు ఎక్కడైతే చనిపోయి ప్రాణం విడిచిందో ఆ యొక్క పాలు పెరిగి ఇప్పుడు 2 కోనేరులుగా అక్కడ పెద్దకొండ పైన ఉన్నది. ఒక కోనేరేమో స్వామివారి అభిషేకం కోసం, ఒక కోనేరేమో పోయే భక్తులకు ఆహారం వండుకోవడానికి వాళ్ళు తాగునీరుగా అక్కడ ఉపయోగపడింది. ఎంతమంది వస్తే అన్ని నీళ్లు ఊటగా పైకి వస్తూనే ఉంటాయి. ఆ నీరు ఇంతమందికి సరిపోయినాయి, ఒక 100 మందికే నీళ్లు ఉంటాయి, ఇంకొక 101 మందికి ఉండదు అనేది లేదు. అక్కడ ఎంతమంది వస్తుంటే అంతమందికి సరిపడగా అక్కడ నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లను ఇప్పటికి కూడా ఇక్కడ గ్రామాల వాళ్ళు వాళ్ళ యొక్క పంటల పైన పురుగు తడుగుతుంది కదా అని ఆ కాలం లోపల ఎలా అయితే నీళ్లు చల్లారో ఇప్పటికి కూడా ఆ నీళ్లు తీసుకొచ్చుకుంటే వాళ్ళ పంటల పైన ఇళ్లలో చల్లుకునే యొక్క ఆనవాయితీ ఉంది. అక్కడ ఇంకొకటి ఏంటంటే, ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లోపల స్వామి వారి యొక్క నక్షత్ర లోపల అక్కడ అభిషేకం చేసి వస్తూ ఉంటే తిరిగి సమయం లోపల వర్షంలో తడిచి కిందికి వస్తాం. ఇప్పటికి అదే జరుగుతుంది. దాన్ని ఇప్పుడు వరద పాశము అంటే వర్షాలు పడకపోతే అక్కడికి వెళ్ళి వరద పాశం పోయడం అనే ఆనవాయితుంది. ఇప్పటికీ ఆ వరద పాశం కోసం ఆ వర్షంలో తడిచేసి కిందికి వస్తాం. ఆ నీళ్లు తీసుకొచ్చుకొని ఇప్పుడు పంటల పొలాల మీద చల్లుకునే ఇప్పటికీ రైతులకు పాడి పంటలు బాగుండాలని, సస్యశ్యామలంగా ఈ యొక్క ప్రాంతం అంతా బాగుండాలని కోరుకుంటూ ఆ నీళ్లు తీసుకొచ్చుకొని చల్లుకోవడం అనేది ఇప్పటికీ ఆనవాయితీగా అలా ఉండిపోయాయి. అది కాస్త ఇంతకన్నా ముందు ఉత్సవమూర్తులు తుంగూరు అనే గ్రామం లోపల ఉండేవి స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు. అది ఊరేగింపుగా ఈ కొండపైకి వస్తాయి. కొన్ని కాలక్రమేణా దేవాలయం అభివృద్ధి చెందడం వలన, ఎండోమెంట్ కావడం వలన, దేవాలయ యొక్క గ్రామస్తుల యొక్క వలన ఆ ఉత్సవమూర్తులు ఇక్కడే కోవెళ్ళ లోపలనే ఇక్కడనే ఉండిపోయినాయి. ఇక్కడనే ప్రతినిత్యం దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది ఎండోమెంట్ అయ్యి. ఆ కాలం నుండి ఇక్కడనే ఉత్సవమూర్తులు ఇక్కడే ఉంటున్నాయి. దేవాలయం లోపల నిత్య పూజలు, అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి. భక్తుల కొంగు బంగారమైన వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం 2025 7వ తారీఖు నుండి 19/2/2025 బుధవారం వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. ఇందులో ముఖ్యంగా స్వామివారి కళ్యాణం 9/2/2025 ఆదివారం రోజు నాడు సాయంత్రం 6 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంటుంది. ఆ యొక్క భక్తుల యొక్క కన్నుల విందుగా జరుగుతున్న ఆ కళ్యాణాన్ని ఎవరైతే ఆ బ్రహ్మోత్సవం ఆ కళ్యాణాన్ని వీక్షిస్తారో వాళ్ళకు కష్టాలు పోయి, దరిద్రం పోయి, సత్సంతోషంతో, సుఖ సంతోషాలతో, సత్సంతానంతో ఉంటారని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. కాబట్టి ఆ ప్రజలకు ఇప్పటికీ కూడా ఆ కళ్యాణాన్ని వీక్షించేందుకు చాలా గ్రామాల నుంచి, ఆదిలాబాద్, ఇటు మన మెట్పల్లి, కొరట్ల ఇక్కడి పట్టణాల నుంచి కూడా చాలామంది వచ్చేసి దాదాపు ఒక 10,000 జనం వచ్చేసి ఇక్కడ ఆ కళ్యాణం రోజు ఉంటారు. అలాగే స్వామివారి యొక్క పౌర్ణమి రోజు నాడు డోలోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే రథోత్సవం స్వామివారికి
రథోత్సవం 17/2/2025 సోమవారం ఉదయం 4 గంటలకు తెల్లవారుజామునేమో దోపుకథ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు పూర్ణాహుతి అయి సాయంత్రం 4 గంటలకు రథోత్సవం అత్యంత వైభవంగా జరిగి 18వ తారీఖు రోజునాడు స్వామివారి ఏకాంతోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవం లోపల పాల్గొని ఆ బ్రహ్మోత్సవం లోపల స్వామివారిని మిగతా రోజుల కన్నా బ్రహ్మోత్సవం లోపల సేవించుకుంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వలన సుఖ సంతోషాలతో ఉంటామని భక్తుల నమ్మకం. అదే జరుగుతుంది. ఆ స్వామి యొక్క కృపకు అందరూ పాత్రులు కావాలని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. సర్వే జనాం సుఖినో భవంతు. చతుస్సాగపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాన్ సుఖినో భవంతు. ఆ నారసింహస్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.